గాడ్. సంతోషంగా ఉన్నవారందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి గట్టిగా హల్లు చెబుదామా? చాలా సంతోషంగా ఉన్నారు. మరొకసారి చెప్పమన్నా నేను హల్లెలూయా. చాలా సంతోషం. నేను కొన్ని సంఘాలకు ఆహ్వానించినప్పుడు వెళ్తూ ఉంటాను. అందులో ఎక్కడో ఒక స్వరం ఏమనిపిస్తుంది అంటే, నేను హల్లెలూయా అన్నప్పుడు అందరూ హల్లెలూయా అంటారు, ఎవరో అక్కడక్కడ హోసన్నా అంటారు. హల్లెలూయా దాని అర్థం ఏంటంటే, ఇక్కడ నవజీవన సంఘ సహవాసం వ్యక్తులు ఎవరో ఉన్నారని అర్థమవుతుంది. హల్లెలూయా. చూసారా, నేను హల్లెలూయా అని మీరు హల్లెలూయా అనలేదు, హోసన్నా అన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా మంచి క్రమంలో మీరు ఉన్నారు బిడ్డలారా. మరి ఇటు రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం అది నా యొక్క భాగ్యంగా నేను ఫీల్ అవుతున్నాను. అలాగే మరి నేను ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకుల కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే సంఘ బిడ్డలకు, యవనస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వకముగా వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? నేను మీ ప్రార్థన వల్ల చాలా క్షేమంగా ఉన్నాను. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆలస్యం చేయకుండా వాక్య భాగాన్ని చదివి వాక్యంలోకి వెళ్దాం. మరి నాకంటే గనులు, మంచి జ్ఞానవంతులు, ఆత్మపూర్ణులు 5 రోజులు వాడబడ్డారు. మరి అందరికంటే కూడా వయసులో, జ్ఞానంలో చాలా చిన్నవాడిని. అయినా నన్ను ప్రేమించి ఈ స్థలానికి దైవజనులు పిలిచారు. మరి దేవుడు నా హృదయానికి నాకు అందించినటువంటి తలంపులను మీతో పంచుకుని వెళ్ళిపోతా. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతము 2వ అధ్యాయము 2వ వచన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. పరిశుద్ధుడువును మహోన్నతుడువును మహాగణుడు అయిన మా తండ్రి, ఆకాశమునకును భూమికి సృష్టికర్తవై ఉన్న ప్రభువా, నీ పరిశుద్ధమైన నీ నామానికి లెక్కలేనన్ని స్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ నిలవబడి ఉన్నది కేవలము ఒక మట్టి ఘటమే తండ్రి, కానీ నాలో ఉన్నవాడు గొప్పవాడు నాయన. నా జ్ఞానాన్ని, నా తెలివిని దేవా మరుగుపరిచి నీ ఆత్మశక్తి చేత నాలో నింపబడి నీ ఆత్మ సంగతులే ఈ దాసుని యొక్క నోట నుండి విడుదల దయచేయమని వ్యక్తపడుతున్న ప్రతి మాట గుండెలలో, హృదయములో నాటబడి అవి వారి యొక్క ఆత్మీయ జీవితానికి, అభివృద్ధికి ఉపయోగకరంగా ఉన్నట్లుగా సహాయము దయచేయమని, బోధించమని మాకు మంచి బోధకుడు ఉన్న యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీకు అందరికీ వందనాలు. ప్రియులారా, మరి మనము చదవనటువంటి వాక్య భాగాన్ని మన ధ్యానం చేసినట్లయితే, మరి నాకంటే ముందుగా మరి దైవ సేవకులు వాడబడ్డారు. మరి వారు ఏ వాక్యాలు బోధించారో నాకైతే తెలియదు, కానీ దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి మాట మీకు తెలియపరచాలని ఈ మెసేజ్ నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చదివినటువంటిది పరమగీత గ్రంథంలోనిది. పరమగీతం అంటే ఇది కావ్య గ్రంథం అంటారు. పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. పాత నిబంధన గ్రంథాన్ని కొన్ని భాగాలుగా, క్రొత్త నిబంధన గ్రంథంలో నుంచి కొన్ని భాగాలుగా పరిశుద్ధ గ్రంథం అర్థమవడానికి వీలుగా ఉన్నట్లుగా విభజించారు. ఆదికాండం నుంచి మరి ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలు కూడా ఒకే గ్రంథముగా ఏమని పిలుస్తారంటే ధర్మశాస్త్ర గ్రంథం అని పిలుస్తారు. అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలను కలిపి ఒకే గ్రంథము కింద ఏమని పిలుస్తారంటే ధర్మశాస్త్ర గ్రంథము అని పిలుస్తారు. ఇంకా అక్కడి నుండి మనం చూస్తే యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2వ సమూయేలు, 1 రాజులు, 2వ రాజులు, 1 దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు, యాజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఇవి చరిత్ర గ్రంథాలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? చరిత్ర గ్రంథాలు అని పిలుస్తారు. ఎస్తేరు, ఏబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, వీటిని జ్ఞాన గ్రంథాలు లేకపోతే కావ్య గ్రంథాలు అని పిలుస్తారు. హల్లెలూయా. అక్కడ నుండి మనకు మిగిలిన గ్రంథాలు ఏంటంటే యెషయా, ఇర్మియా, విలాపవాక్యంలో హెజెస్కేలు, దానియేలు, ఇవి పెద్ద ప్రవక్తల గ్రంథాలు. ఈ 5 గ్రంథాలు కూడా, ఈ గ్రంథాలను 5 పెద్ద ప్రవక్తల గ్రంథాలు అయితే నలుగురు గ్రంథకర్తలు రాశారు. అక్కడ నుండి
మనకు మిగిలిన గ్రంథాలు ఏంటంటే హోషేయ, యేవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జపన్య, హగ్గయి, జకర్య, మలాకి. ఈ 12 గ్రంథాలు కూడా చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటారు. హల్లెలూయా. నేను పాత నిబంధన గ్రంథంలో నుంచే బోధిస్తున్నాను కాబట్టి ఈ పాత నిబంధన గ్రంథంలో నేను భాగాలను మీకు చెప్పాను. క్రొత్త నిబంధన గ్రంథాన్ని కూడా ఆ విధంగానే విభజించడం జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పేది పరమగీత గ్రంథము మనం బోధిస్తున్నప్పుడు ఇది ఏ గ్రంథాలలోది అంటే జ్ఞాన గ్రంథము లేకపోతే కావ్య గ్రంథము అని మనకు అర్థమవుతుంది. ఈ కావ్య గ్రంథములో నుండి 2వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనం చదివాము. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే జ్ఞానినటువంటి సొలొమోను రాసినట్లుగా మొదటి వచనంలోనే కనబడతా ఉంది. అయితే ఈ పరమగీత గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టం, బోధించడానికి కూడా కష్టమే. లోక సంబంధమైనటువంటి వ్యక్తి కనుక ఈ గ్రంథాన్ని చదివితే ఖచ్చితంగా తప్పుగా అపార్థం చేసుకోవడానికి కారణాలు చాలా కనబడతాయి. కానీ ప్రకృతి సంబంధికి గ్రంథం అర్థం కాదు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి కనుక ఈ గ్రంథాన్ని చదవడం మొదలు పెడితే మన ప్రాణప్రియునటువంటి ప్రభువు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయనకు మనమంటే ఎంత ఇష్టమో చాలా స్పష్టంగా యేసు యొక్క ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి పరమగీత గ్రంథం మరి క్రైస్తవ సంఘానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా కనబడతా ఉంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు మనకు తరచుగా కనబడేది ప్రియుడు అని, లేకపోతే ప్రియురాలు, ప్రాణేశ్వరి అని ఇలా కనబడతా ఉంటాయి. ఇది నిజంగా ఎలా ఉంటుందంటే ఒక లవ్ లెటర్ లాగా కనబడుతుంది, నిజమే. కానీ ఈ గ్రంథంలో ప్రియుడు అన్నప్పుడు ఎవరు అందులో ఉన్నారు అంటే మన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభువు. ప్రియురాలు అన్నప్పుడు ఎవరు కనబడుతున్నారంటే వధువు సంఘము. హల్లెలూయా. ఇప్పుడు ప్రియుడు ఎవరంటే మన కొరకు తన స్వరక్తమును చిందించి మనకు విమోచన కొరకు తన ప్రాణాన్ని క్రైదనముగా పెట్టినటువంటి క్రీస్తు ప్రభువు మన ప్రియుడైతే, దేని బిడ్డలారా ఆ శుద్ధ రక్తము చేత కొనబడినటువంటి ఈ క్రీస్తు సంఘం ఏదైతే ఉందో అనగా మనము ప్రభువుకి దేని బిడ్డలారా ప్రియురాలు లేకపోతే ప్రేయసి ఇలాగా కొన్ని సంబోధించడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చదివినటువంటి మాట మనం చూస్తే ప్రభు అయినటువంటి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే లోయలో పుట్టు, అది కాదు, బలురక్కసి చెట్లలో వల్లీ పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని చక్కగా వ్రాయబడింది. ఇక్కడ ప్రియురాలు అంటే వధువు సంఘము అని మనం చెప్పుకున్నాము. ఇక్కడ ఈ వధువు సంఘము ఎలా కనబడతా ఉంది? ఈ వధువు సంఘము చూపరలకే కాదు కానీ దేవునికి కూడా ఎలాగ కనబడతా ఉంది అంటే అది బలురక్కసి చెట్లలో, అంటే బలురక్కసి చెట్ల మధ్యలో ఏం కనబడతా ఉందంటే వల్లీ పద్మము కనబడినట్లుగా ప్రియురాలు కనబడతా ఉంది. ఎవరు ఆ ప్రియురాలు అంటే వధువు సంఘం. గుర్తించుకోండి మాట. బలురక్కసి చెట్ల మధ్య వల్లీ పద్మము అంటే బలురక్కసి చెట్లు ఎలాగా దాని యొక్క గుణము లేకపోతే దాని యొక్క స్వభావము ఏమిటి అంటే బలురక్కసి చెట్ల యొక్క స్వభావం ఏంటంటే అది తప్ప దానికి ప్రక్కన కానీ ఆ పొదకినటువంటి మొక్క కానీ అది పైకి లేవనివ్వకుండగా, పైకి ఎదగనివ్వకుండగా అది దానిని అణిచిపెట్టే స్వభావము వేటికి ఉంటుంది అంటే బలురక్కసి చెట్లకు ఉంటుంది. ఇప్పుడు అలాంటి అణిచిపెట్టి వేసేటువంటి బలురక్కసి చెట్ల మధ్యన ఇప్పుడు వధువు సంఘము ఎలా కనబడతా ఉందంటే దేని బిడ్డలారా వల్లీ పద్మములాగా కనబడతా ఉంది. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే చాలా అందంగా కనబడతా ఉంది, చాలా చక్కనైనదిగా కనబడతా ఉంది. ఇప్పుడు అది ఉండడానికి ఎక్కడ ఉంది అంటే బలురక్కసి చెట్ల మధ్యనే ఉన్నది. కానీ అది చూడడానికి ఎలాగుందంటే బలురక్కసి చెట్ల మధ్య అదిమి వేయబడినట్లుగా కనబడట్లేదు, అది చాలా అందంగా చాలా సొగసైనదిగా కనబడుతూ ఉంది. హల్లెలూయా. అందులో ఉన్న ప్రత్యేకత ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున సంఘం యొక్క ప్రత్యేకత దేని బిడ్డలారా ప్రభువే చాలా వివరముగా చెప్తున్న మాట ఏంటంటే బలురక్కసి చెట్ల మధ్యన సంఘము ఉన్నది. హల్లెలూయా. ఎలా ఉన్నది? వల్లీ పద్మం వలె ఉన్నది. ఈ వల్లీ పద్మం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ వల్లీ పద్మం అంటే గడ్డి మొక్కలను పోలినటువంటి ఒక మొక్క. ఇది ఏ మొక్క అంటే దేని బిడ్డలారా లిల్లీ చెట్టు. మీకు ఎంతమంది తెలుసు? చాలామంది తెలుసు. చాలామంది చాలా ఆసక్తిగా మన పెరటిలో నడిచేటటువంటి దారిలో
ఆ పక్క ఈ పక్క వేసుకుంటాం. ఎందుకంటే అవి చక్కగా పొడవాటిగా పైకి వచ్చి ఆకుకు ఒక పువ్వు పోస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క లిల్లీ చెట్టును లేకపోతే లిల్లీ పువ్వును ఇష్టపడినటువంటి వారు ఎవరు కూడా ఉండరు. దేని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. హల్లెలూయా. దీని యొక్క పెరుగుదలను మనం చూసినప్పుడు ఎలాగుంటుందంటే, దీని యొక్క ఎదుగుదలను మనం చూసినప్పుడు ఎలా కనబడుతుందంటే, దేవుని పిల్లలారా, అది గడ్డి మొక్కను పోలి ఉంటుంది. అది చక్కగా ఒక కాండాన్ని ధరించుకుని అది ఎదుగుదల ఎలాగ ఉంటుందంటే, నిటారుగా పైకి ఎదిగి దేని బిడ్డలారా, ఆకుకి ఒక్క పువ్వు చొప్పున అది పూయుడు మొదలు పెడుతుంది. హల్లెలూయా. ఎలా ఉంటుందండి? ఈ పువ్వు యొక్క సొగసును మనం చూసినప్పుడు ఎలాగుంటుందంటే దేని బిడ్డలారా, ఇందులో కలర్స్ ఉంటాయి. ఏ కలర్ అయినా కానీ ఆ పువ్వు యొక్క చివరి భాగాన్ని చూసినప్పుడు ఒక స్టార్ ఆకారంలో అది కనబడుతుంది. హల్లెలూయా. ఎలా కనబడుతుంది? ఒక స్టార్ ఆకారంలో కనబడుతుంది. ఇప్పుడు ఈ బలురక్కసి చెట్ల మధ్యన ఉన్నటువంటి ఈ లిల్లీ చెట్టు, అది దానిని ఆ యొక్క లిల్లీ చెట్టును ఈ బలురక్కసి చెట్లు ఎంతగా నొక్కి పెట్టేయాలని, ఎంతగా త్రొక్కి పెట్టాలని, దేని బిడ్డలారా ఎదుగుదలను ఆపాలని ఎంత ప్రయత్నము చేసినా కానీ దేని బిడ్డలారా ఈ లిల్లీ చెట్టు అనేది నాకు నీతో పని లేదు అన్నట్లుగా ఏం చేస్తుందంటే అన్నిటిని ఎదుర్కొని పైకి ఎదుగుతుంది. హల్లెలూయా. పైకి ఎదిగి చక్కగా ఆకులను ధరించుకుని ఆకుకో పువ్వు పూస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ పూయబడినటువంటి పువ్వు యొక్క ముఖము ఎటువైపు ఉంటుందంటే దేని బిడ్డలారా, మరి ఈ పక్కకో లేకపోతే ఎడమ పక్కకో కుడి పక్కకో కాదు, కానీ దాని యొక్క పువ్వు యొక్క చూపు సూర్యుని వైపు మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఉంటుందండి? దాని యొక్క షేపు కూడా మనం చూస్తే పైకి చూస్తున్నట్లుగా కనబడుతూ ఉంది. అంటే దీని అర్థం ఏమిటంటే, ప్రియమైన దేని బిడ్డలారా, ఈ లిల్లీ చెట్టు యొక్క పరిస్థితి ఏంటంటే, ఆ బలురక్కసి చెట్ల మధ్యన అది త్రొక్కబడుతున్నప్పటికీ, అదిమేయబడుతున్నప్పటికీ అది ఎంత మాత్రం కూడా లెక్క చేయకుండా అది పైకి ఎదిగి అది అక్కడ సూర్యుని వైపు చూస్తున్నట్లుగా మానవును అనగా క్రీస్తు యొక్క వధువు సంఘం అనేటువంటి మనము కూడా బలురక్కసి చెట్ల లాంటి వ్యక్తుల మధ్యన, బలురక్కసి లాంటి సమస్యల మధ్యన, బలురక్కసి లాంటి శోధనల మధ్యన మనం ఉన్నప్పటికీ కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని త్రొక్కిపెట్టే శక్తి వాటికి లేదు. హల్లెలూయా. అన్ని శ్రమలలో కూడా, అన్ని విధాలైనటువంటి ఇబ్బందుల్లో కూడా క్రైస్తవ సంఘం అనేది దేని బిడ్డలారా సమస్యలను చూసో, కష్టాలను చూసో, ఇబ్బందులను చూసో ఏమాత్రము కూడా ఆత్మీయతలో చల్లారిపోకుండా, ఆత్మీయతలో దిగజారిపోకుండా ఈ లిల్లీ చెట్టు ఎదిగినట్లుగా పైకి ఎదిగి ఆ సమస్యలని వలయములో ఉన్నప్పుడు దేని బిడ్డలారా మన చూపు ఎటువైపు ఉంటుందంటే నీతి సూర్యుడైనటువంటి దేవుని వైపు మాత్రమే ఉంటుంది. చెప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు దేని బిడ్డలారా, ఓ సంగమా, నీవు ఎలాగ ఉన్నావంటే బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. హల్లెలూయా. ఎంత ప్రత్యేకత వల్లి పద్మానికి ఉన్నదండి. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, దేవాది దేవుడు సంఘాన్ని ఏ ముళ్ళ చెట్టుతోనో పోల్చలేదు, కానీ దేవుడు దేని బిడ్డలారా ఒక అందమైనటువంటి లిల్లీ చెట్టుతో వల్లి పద్మతో పోల్చి సంఘం యొక్క ప్రత్యేకతను దేని బిడ్డలారా ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ బలురక్కసి చెట్టంలో నుండి పైకి ఎదిగినటువంటి ఈ లిల్లీ చక్కటి పువ్వులను పూసి ఏం చేస్తుందంటే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా పరిమళ వాసనగా మార్చేస్తుంది. హల్లెలూయా. క్రైస్తవుడు ఏంటి తెలుసా, నలుగుతూనే పరిమళ వాసన వెదజల్లుతాడు. ఆమేన్. హల్లెలూయా. కష్టాలలో, ఇబ్బందులలో, శ్రమలలో, నష్టాలలో దేవుడా ప్రతి సందర్భంలో కూడా క్రైస్తవుల్లో నుండి ఏమి పరిమళిస్తుందంటే దేని బిడ్డలారా పరిమళ వాసన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు రాశాడు, ఏమని రాశాడంటే, పనికిరాని పాత్రను నేను, పనికిరాని పాత్రను నేను, పరిమళ వాసనగా నన్ను చేశావే, పరిమళ వాసనగా నన్ను చేశావే, పనికిరాని పాత్రను నేను, పనికిరాని పాత్రను నేను,
పరిమళ వాసనగా నన్ను చేశావే, పరిమళ వాసనగా నన్ను చేశావే. యేసునానా యేసునానా యేసునానా, ఆరాధన నీకే ఆరాధన. యేసునానా యేసునానా యేసునానా, ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన. హల్లెలూయా. మనం ఎలా చేశాడు దేవుడు? పనికిరాని వాళ్ళం. ఎందుకు పనికిరాని వాళ్ళం? కానీ ఇలాంటి మనల్ని దేని పెట్టారా, మన సమాజంలో, మనం నివసిస్తున్నటువంటి సమాజంలో, సొసైటీలో మనం ఎలా చేశాడంటే పరిమళ వాసనగా మార్చాడు. హల్లెలూయా. పరిమళ వాసనగా మార్చాడు. కాబట్టి దేని పెట్టారు? ఇప్పుడు ఆ బలురక్కసి చెట్లలో ఎదిగినటువంటి ఈ యొక్క వల్లి పద్మము దేని పెట్టారా ఏమి చేస్తుందంటే చక్కటి పరిమళ వాసన ఇచ్చేటువంటి చెట్టుగా కనబడతా ఉంది. హల్లెలూయా. అయితే ఇలాంటి బలురక్కసి చెట్ల మధ్యన సంఘం ఇప్పుడే ఉంటుందా, ఎప్పుడైనా ఉన్నదా అంటే దేని పెట్టారా, సంఘము స్థాపించబడిన నాటి నుండి దేని పెట్టారా దేవుని యొక్క ప్రజలు బలురక్కసి చెట్ల మధ్యనే ఎదుగుతూ వచ్చారు. హల్లెలూయా. బలురక్కసి చెట్ల మధ్యనే సంఘం ఉంది. బలురక్కసి చెట్ల మధ్యనే దేవుని యొక్క ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ చుట్టూతో కూడా ఎంత బలురక్కసి చెట్లు ఉన్నా, అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి ముళ్ళ కంచెలు ఉన్నా కానీ దేని బిడ్డలారా సంఘానికి మాత్రం ప్రమాదం లేదని అర్థమవుతుంది. హల్లెలూయా. ఒక ఉదాహరణ, 3 సంగతులు నేను మీకు చూపించి వాక్యాన్ని ముగించేస్తాను. హల్లెలూయా. 3 వ్యక్తులు, అంటే బలురక్కసి చెట్ల మధ్యటువంటి క్రైస్తవ సంఘం మరి ఆ యొక్క ముళ్ళ చెట్ల చేత నలగొట్టబడుతున్నప్పుడు, చిరగొట్టబడుతున్నప్పుడు, అణచివేయబడుతున్నప్పుడు ఈ క్రైస్తవ సంఘం అణిగిపోయే స్థితిలో ఉన్నదా, లేకపోతే ఆ యొక్క పరిస్థితి నుంచి పైకి లేపబడి అది విజయాన్ని పొందుకునే స్థితిలో ఉన్నదా అనేటువంటి సందర్భాలు, 3 సందర్భాలను 3 స్థలాలను చూపించి నేను వాక్య భాగాన్ని ముగించేస్తాను. హల్లెలూయా. మొట్టమొదటి సందర్భం చూస్తే నిర్గమాకాండంలోనికి వద్దాం. నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో దేని బిడ్డలారా మరి మొదటి అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చూద్దాం. అమ్మా, వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించెదము రండి. లేని ఎడల మన శత్రువులతో కూడా చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి, చాలండి. హల్లెలూయా. మనం అనుకున్నాం, ఈ మాట మాత్రం మీరు మర్చిపోవద్దు, ఈ బలురక్కసి చెట్ల యొక్క స్వభావం ఏమిటి అనుకున్నాం మనం? అణిచివేయడం. ఈ బలురక్కసి చెట్ల యొక్క స్వభావం ఏమిటంటే అణిచిపెట్టడం. ఇప్పుడు దేని బిడ్డలారా మరి దాదాపుగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోనికి 70 మందిగా ప్రవేశించేటువంటి ఇశ్రాయేలీలు దాదాపుగా ప్రియమైన దేని బిడ్డలారా 20 లక్షలకు పైబడి విస్తరించబడ్డారు. ఇశ్రాయేలీలు విస్తరించబడినప్పుడు ఈ ఇశ్రాయేలు యొక్క ఎదుగుదలను చూసినటువంటి ఐగుప్తీయులు ఇశ్రాయేలు యొక్క ఎదుగుదలను చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితిని దేని బిడ్డలారా ఐగుప్తులు కనపరిచి వారు ఏమన్నారంటే, వీరిని గనుక ఈ విధముగా మనం విడిచిపెట్టినట్లయితే వీరు మహా అభివృద్ధి చెంది వీరు మనల్ని త్రొక్కివేసే ప్రమాదము కనబడుతుంది. హల్లెలూయా. కాబట్టి వీరిని విస్తరింపకుండగా అణిచిపెట్టివేయాలి అనేటువంటి ఆలోచన దేనిది అని మనం చెప్పుకున్నామంటే దేని బిడ్డారా బలురక్కసి చెట్ల యొక్క స్వభావము దేని బిడ్డారా ఐగుప్తీయులు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఐగుప్తీయులు కలిగి ఏమంటారు తెలుసా? ఇదిగో ఈ ప్రజలను చూసారా, వీరు కొంచెముగా మన దేశానికి వచ్చి ఇప్పుడు మనకంటే కూడా విస్తారముగా వీరు ప్రబలిపోతున్నారు, విస్తరిస్తున్నారు. కనుక వీరి యొక్క విస్తరణ, వీరి యొక్క ఎదుగుదల మనం అణిచివేయడానికి మనం ఏదైనా ఒక ఆలోచన చేసి దీన్ని పరిష్కరించాలి అనేటువంటి ఆలోచన ప్రియమైనది బిడ్డలారా ఐగుప్తీయులకు అలాగే ఫరో రాజు కూడా ఈ ఆలోచన కలిగింది. హల్లెలూయా. అప్పుడు ఏం చేశారు?
దేని బిడ్డలారా, ఇదిగో ఇప్పటి వరకు కూడా మనం వీరికి ఇటకు కావలసినటువంటి బంకమన్నును, గడ్డిని, నానా విధమైన ముడి సరుకును మనం ఇచ్చి వీరికి పని చేయించడం మొదలుపెట్టాం. ఇక నుండి వీరు ఆ యొక్క సామాను తయారు చేయడానికి, ఆ గోడలకు కట్టడానికి ఇటకలు తయారు చేయడానికి స్వహాగా వారే బంకమన్ను తెచ్చుకోవాలి, గడ్డి తెచ్చుకోవాలి అని చెప్పి వారికి ఉన్నటువంటి భారాన్ని మరింతగా భారాన్ని మోపారు. హల్లెలూయా. అంటే దేని బిడ్డలారా, అంటే కనీసం అంతకుముందు 1 గంట లేకపోతే 2 గంటలు రెస్ట్ తీసుకుంటానికి సమయం ఉండేదేమో. కానీ ఇప్పుడు దేని బిడ్డలారా, ఎప్పుడైతే ఇలాంటి కుయుక్తి ఆలోచన, దేవుని యొక్క ప్రజలను అణిచి పెట్టాలనేటువంటి కుయుక్తి ఆలోచన వారు ఎప్పుడైతే కలిగి ఉన్నారో దేని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క పని భారాన్ని మరింతగా పెంచేశారు. హల్లెలూయా. మరింతగా పెంచేశారు. అయితే దేని బిడ్డలారా, అక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉన్నారంటే బలురక్కసి చెట్ల మధ్యన ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రజలు ఎక్కడ ఉన్నారంటే బలురక్కసి చెట్ల మధ్యన ఉన్నారు. బలురక్కసి చెట్ల లాంటి స్వభావము కలిగినటువంటి మనుషుల మధ్యన వారు సంచారము చేస్తున్నారు. హల్లెలూయా. అలాంటి ప్రజల మధ్య ఉన్నప్పుడు దేని బిడ్డలారా, వీరు ఎప్పుడైతే ఇలాంటి కుయుక్తి ఆలోచన చేసి ఇశ్రాయేలు ప్రజలను అణిచివేయడానికి వారి పని భారాన్ని పెంచి వారికి భయంకి విశ్రాంతి అనేటువంటి పనిని కల్పించి వారి చేత పని చేయించుకుంటారంటే దేని బిడ్డలా చేయించుకుంటా ఉంటే ఇశ్రాయేలీలు బలము తగ్గిపోవట్లేదు. హల్లెలూయా. ఎంత పని చేసినా, ఎంత శ్రమ పడినా, విశ్రాంతి లేకుండా వారిని కష్టపెట్టినా కానీ దేవుని యొక్క కృప వారి మీద ఉన్నది కనుక దేని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఎంత పని భారాన్ని కలిగినా కానీ దేని బిడ్డలారా వారి అలసిపోవట్లేదు, వారి సోలిపోవట్లేదు, వారి విస్తరణ ఆగిపోలేదు, ఇంకా పెరిగిపోవడం ప్రారంభమయ్యింది. హల్లెలూయా. ఎలా కనబడుతూ ఉన్నారంటే వీరు బలిరక్కసి చెట్ల మధ్యనే ఉన్నారు కానీ ఎలా కనబడుతున్నారంటే ఒల్లి పద్మములే కనబడుతున్నారు. హల్లెలూయా. వల్లి పద్మములే కనబడుతూ ఉన్నారు. దేని బిడ్డరా, అప్పుడు మనం చూసినట్లయితే అక్కడ చూసినట్లయితే 12వ వచనంలో రాయబడింది, పితోము రామాసేను పట్టణములను కట్టిరి, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. వారు అనుకున్నటువంటి ఆలోచన వేరు, ప్రభువు చేసేటువంటి కార్యం అక్కడ వేరుగా కనబడతా ఉంది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేని బిడ్డలారా, వారు అణిచిపెట్టాలనుకున్నారు కానీ నిజముగా ఇశ్రాయేలు యొక్క పెరుగుదల ఎలాగ ఉందంటే బలురక్కసి చెట్ల మధ్య ఉన్నటువంటి వల్లి పద్మ వలె ఇది పెరుగుతూ వస్తూ ఉన్నారు. హల్లెలూయా. వీరి పెరుగుదలను ఆపలేకపోయారు. మొదటిగా వారి మీద ప్రయోగం చేసినటువంటి ఆ ప్రయోగంలో ఐగుప్తీయులు ఓడిపోయారు. ఎవరిది ఆ విజయం అంటే దేవుని ప్రజలదే విజయం అయ్యింది. వారు నానాటికి విస్తరిస్తూనే ఉన్నారు. అప్పుడు మరొక ప్రయోగం చేశారు తెలుసా, ఇక ఇలాగ కాదు కానీ ఇదిగో మరి హెబ్రీ స్త్రీలు అనగా ఇశ్రాయేలీలు మరి గర్భవతులై, ఇశ్రాయేలు యొక్క స్త్రీలు గర్భవతులై వారు బిడ్డలు కనినప్పుడు వారి యొక్క గర్భమున పుట్టినటువంటి పురుషులైతే కనుక వారిని ఆ పురిటిలోనే హతమార్చాలి అని దేని బిడ్డలారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేని బిడ్డలారా ఆ పనిని ఎవరికి అప్పచెప్పారంటే మంత్రసానులకు అప్పగించాడు. హల్లెలూయా. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? దేని బిడ్డలారా దేవుడు వారితో స్వయంగా మాట్లాడాడు. అప్పుడు అంటారు వాళ్ళు మంత్రసానులు రాజుతో, అయ్యా ఇదిగో మనలాంటి స్త్రీలు కాదు వారు చాలా చురుకైన వారు. హల్లెలూయా. వారి హెబ్రీ స్త్రీలు లాంటి వారు తెలుసా, చాలా చురుకైన వారు. వారు నొప్పులు పడుతున్న సంగతి మాకు తెలిసి వారి దగ్గరికి వెళ్ళకముందే వారు ప్రసవించి వారి ఒడిలో బిడ్డలను తీసుకుంటున్నారయ్యా. మనలాంటి వారు కాదు, వారు చాలా చురుకైన వారు. హల్లెలూయా. ఆ మాట అన్యుల చేతని చెప్పించాడు దేవుడు, సంఘము చురుకైనది అని. చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా దేవుని యొక్క ప్రజలు మందమతులు కాదు, దేవుని యొక్క సంఘము దేని బిడ్డలారా మత్తులు కాదు. ఎలాంటి వారంటే దేని బిడ్డలారా చురుకైన వారు, చాలా చురుకైన వారు అని ఆ రోజున దేని బిడ్డలారా ఆ యొక్క ఐగుప్తీయులే సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. నిజమే కదా. ఎంత చురుకైన వారు క్రైస్తవ సంఘం ఎప్పుడు కూడా అన్ని పనులలో దేని బిడ్డలారా చాలా యాక్టివ్గా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి దేని మీద చూసినట్లయితే అంటాడు వారు హెబ్రీ స్త్రీలు మనలాంటి స్త్రీలు కాదయ్యా, వారు చాలా చురుకైన వారు అన్నారు. దేని బిడ్డలారా అప్పుడు కూడా దేని బిడ్డలారా ఇశ్రాయేలు యొక్క పెరుగుదలను ఆపలేకపోయారు. హల్లెలూయా. దేని బిడ్డలారా నేటి దినాలు కూడా
దేని బిడ్డరా క్రైస్తవ సమాజాన్ని అణిచిపెట్టాలని, క్రైస్తవులను త్రొక్కిపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు దేని బిడ్డరా మన యొక్క భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అనేకమైన చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అంటే క్రైస్తవ సంఘం ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నదంటే దేని బిడ్డరా ముళ్ళ కంచెల మధ్యనే ఉన్నది. హల్లెలూయా. కానీ దేని బిడ్డలారా అణిచిపెట్టబడుతున్నారా అంటే అది మాత్రం జరగని పని. అణిచివేయడం అనేది జరగని పని. కాబట్టి మొట్టమొదటి సందర్భాన్ని మనం చూసినప్పుడు ఇశ్రాయేలును అణిచిపెట్టాలని, ఇశ్రాయేలును దేని బిడ్డలారా అణిచివేయాలని, వారిని సంహరించాలని వారు చేసిన ప్రయత్నంలో దేని బిడ్డలారా ఆ యొక్క ఐగుప్తీయులు ఫెయిల్ అయ్యారు. దేవుని యొక్క ప్రజలు ఏమయ్యారంటే దేని బిడ్డలారా గొప్ప విజయాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. అంటే దేని బిడ్డలారా అక్కడ తుది విజయం ఎవరిది అయ్యిందంటే దేవుని యొక్క ప్రజలదే అయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ సందర్భాన్ని చూద్దాం. దేని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుదాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. అంతటా అహష్వేరోషుతో హామాను ఈ విధంగా చెబుతున్నాడు. చదవండి. నేను చదువుతున్నాను చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు అని దేని బిడ్డలారా ఇక్కడ మనకు అందరికీ తెలిసినటువంటి మాటే ప్రియులారా. మరి ఇక్కడ హామాను మరి రాజు దగ్గర అహష్వేరోషు రాజు దగ్గర చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అయ్యా మరి చాలామంది యూదులు మన దేశంలో చెదిరి ఉన్నారు. కాబట్టి వారి యొక్క విధులు మన యొక్క విధులకు చాలా భిన్నంగా ఉన్నాయి. అవి ఎంత మాత్రం కూడా మనకు ప్రయోజనకరమైనవి ఎంత మాత్రము కూడా కాదు. వారి విధులే కాదు, ఆ యొక్క యూదులు మనకు ఎంత మాత్రం కూడా అంత ప్రయోజనమైన వారు కాదయ్యా. కాబట్టి వారందరినీ కూడా అంటే యూదులలో ఒక్కడైనా లేకుండగా సమూలముగా వారిని హతమార్చడానికి ఒక ఆజ్ఞ నాకు కావాలి, ఒక ఆజ్ఞ మీరు జారీ చేయాలి అన్నప్పుడు దేని బిడ్డలారా ఈ యొక్క హామాను యొక్క మాటలు వినటువంటి ఈ అహష్వేరోషు దేని బిడ్డలారా తాను చట్టం తీసుకొచ్చి ఆ యొక్క పేపర్ మీద తన ఉంగరపు ముద్రను వేశాడు. హల్లెలూయా. తన యొక్క ఉంగరపు ముద్రను తను వేశాడు. అంటే ఎందుకని ఇక్కడ దేని బిడ్డ యూదుల మీద ఈ యొక్క హామాను కక్ష కట్టాడంటే ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ద్వారపాలకుడుగా పనిచేసినటువంటి ఈ మొర్దెకై ఈ హామాను లోపలికి వెళుతున్నప్పుడు లేదా బయటకు వస్తున్నప్పుడు వంగి నమస్కరించలేదు అన్నటువంటి ఒక చిన్ని నెపముతో, ఒక చిన్ని కారణముతో దేని బిడ్డలారా ఇక్కడ మొర్దెకై ప్రాణాలు మాత్రమే కాదు కానీ మొర్దెకై జాతిని అంటే యోధా ప్రజలందరినీ కూడా సమూలముగా నాశనము చేయాలని దేని బిడ్డలారా నడుము కట్టుకున్నటువంటి వ్యక్తిగా ఈ హామాను కనబడుతున్నాడు. హల్లెలూయా. కారణం ఏం తెలుసా? ఒక చిన్ని కారణం, వంగి నమస్కారం చేయలేదని. కాబట్టి ప్రియమైన బిడ్డలారా ఎప్పుడైతే ఈ యొక్క మరి పరిస్థితిని గమనించేటువంటి ఈ హామాను ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు దేని బిడ్డలారా. ఇప్పుడు ఆ ప్రాంతపు ప్రజలే కాదు 127 సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరికీ కూడా దేని బిడ్డలారా ఇది మహాభయంకరమైనటువంటి శ్రమ. సామాన్యమైనటువంటి శ్రమ కాదు, సామాన్యమైనటువంటి ఇబ్బందులు లేరు. దేని బిడ్డలారా ఎంత భయంకరమైనటువంటి సమస్య అంటే యూదులలో ఒక్కడైనా మిగిలి ఉండకుండగా దేని బిడ్డలారా 127 సంస్థానాలలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా తరిమి దేని బిడ్డలారా మరి కత్తివాత చేత అందరినీ చంపేయాల్సి వచ్చినటువంటి చట్టం వచ్చింది. ఇది చాలా భయంకరమైనది. ఈ చట్టం వచ్చిందని దేని బిడ్డలారా రాజు ముద్ర చేత ఈ యొక్క చట్టం అమలులోకి వచ్చిన విషయము దేని బిడ్డలారా ఆయా ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి యూదులందరికీ తెలిసింది. యూదులందరికీ ఈ విషయం తెలిసిన తర్వాత అందరూ కూడా దేవుడి ప్రాణభీతితో భయపడుతున్నారు, నలిగిపోతూ ఉన్నారు. ఇప్పుడు యూదులంటే గిట్టని వారు ఒకవేళ యూదులు కనబడితే యూదులతో ఈ విధముగా మాట్లాడచ్చు, అయ్యా నీవు కూడా యోధా జాతి వాడివే కదా, ఇక నీ సమయం దగ్గర పడింది, ఇదిగో నీ చావుకు నీవే గోతులు తవ్వుకో, ఇదిగో నీకు సమయం అయిపోయింది, నువ్వు మరణానికి చాలా దగ్గరగా ఉన్నావు, రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇక మీరు బ్రతకరు
అనేటువంటి శత్రు మూక దేని బిడ్డలారా యూదులంటే పరనవారిని మాటల చేత చిత్రహింసలు పెట్టేటువంటి దినాలు అవి. హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే చెప్తున్నాను, నిజముగా వారు బలురక్కసి చెట్ల మధ్యన ఉన్నారు. ఆమేన్. బలురక్కసి చెట్ల మధ్యన యూదులందరూ కూడా ఉన్నారు. ప్రియమైన బిడ్డారా, వారి ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి భయము. ఎక్కడ ఎవరొచ్చి ఏ విధముగా హతమారుస్తారో, ఏ విధమైన మాటల చేత హృదయాన్ని గాయపరుస్తారో, ఏ విధమైన మాటల చేత గుండెలు బద్దలైపోయే మాట ఏ కబురు మా చెవున పెడతారో అని భయముతో బిడ్డలారా ఆ రోజున ఆనాటి కాలంలో యూదులు భయముతో బ్రతుకుతున్నటువంటి దినాలలో వారు ఉన్నారు. హల్లెలూయా. అలాంటి దినాలలో బిడ్డలారా మీరు ఎలాగైతే ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో అలాగనే బిడ్డలారా యూదులందరూ కూడా బిడ్డలారా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమాచారాన్ని ఈ మొర్దెకై ఎస్తేరు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఎస్తేరు దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత ఎస్తేరుతో బిడ్డలారా ఈ మొర్దెకై మాట్లాడే మాటలు కనుక మీరు వింటే బిడ్డలారా నాకైతే చాలా 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 గొప్పగా అనిపించింది. ఏమిటి ఆ మాట అంటే బిడ్డలారా చూడండి, ఇదిగో ఒకవేళ నీ దగ్గర నుండి సమాధానము రాకపోతే నువ్వు మౌనముగా ఉండిన ఎడల మరొక మార్గము నుండి మరొక దిక్కు నుండి దేవుని సహాయాన్ని మేము పొందుకుంటాము అని బిడ్డలారా ఈ మొర్దెకై చాలా గంభీరమైనటువంటి స్వరముతో బిడ్డలారా ఆ యొక్క ఎస్తేరు దగ్గర చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి 4వ అధ్యాయం 14వ వచనంలో, నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. హల్లెలూయా. ఏమన్నాడండి ఎస్తేర్, నా బిడ్డ ఒకవేళ నీవు రాజ్యములో రాజ్య సంస్థానములో నువ్వు క్షేమముగా ఉన్నానులే, నేను క్షేమముగానే ఉన్నానులే, నాకు వచ్చిన ప్రమాదం ఏమి లేదులే అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, జాగ్రత్తగా విను. ఏమని తెలుసా, ఇదిగో ఒకవేళ నువ్వు రాజు వద్దకు వెళ్ళి మాట్లాడకుండా ఒకవేళ మౌనముగా ఉంటే కనుక నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మాత్రం విడుదల లేకుండా మమ్మల్ని చేయడు. నీ దగ్గర నుంచి సహాయం రాకపోతే మరొక దిక్కు నుండి దేవుడు నాకు సహాయం చేస్తాడు, మా యూదులను విడుదల చేస్తాడు అటువంటి నమ్మకంతో బిడ్డలారా ఆ యొక్క మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు. ఆ విశ్వాసం కలిగి ఉండాలండి ప్రతి క్రైస్తవుడు కూడా. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా అలాంటి దృఢమైన అలాంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే బిడ్డలారా మన ముందు ఎలాంటి భయంకరమైనటువంటి సమస్య ఉన్నా కానీ ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిగతులు మన ముందున్నా కానీ బిడ్డలారా వాటి నుండి విడుదల చేసే దేవుడు మనతో ఉంటాడు. అప్పుడు మనం వాటి నుండి విడుదల పొందుకుంటాం. హల్లెలూయా. అంత గొప్ప విశ్వాసాన్ని మొర్దెకై కలిగి ఉన్నాడు. అంటున్నాడు, నీ వల్ల కాకపోతే ఇక కానీ నా దేవుడు మరొక మార్గాన్ని మరొక దిక్కు నుండి తీసుకొస్తాడు. హల్లెలూయా. అటువంటి ధైర్యాన్ని బిడ్డలారా ఈ మొర్దెకై కలిగి ముందుకు సాగిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఎస్తేరు మీరు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి నేనును మా చెలికత్తులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. నేను ఇప్పుడు రాజు వద్దకు వెళ్ళడానికి నాకు అధికారం లేదు, కానీ నేను దేవుడి మీద విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తాను. నేను రాజు వద్దకు వెళుతున్నాను కనుక నాకు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా మీరు నా కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా అని బిడ్డలారా ఆ యొక్క యూదులతో అన్నప్పుడు ఆ యూదులందరూ కూడా ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకుని గోనెపట్ట కట్టుకుని బిడ్డలారా బూడిద పూసుకుని వారందరూ కూడా దేవుని యొక్క సముఖమున వారు ప్రార్థన చేశారు. ఆమేన్. ప్రార్థన చేశారు. బిడ్డలారా ఒకటి గమనించండి, ఇక్కడ ఇంత భయంకరమైనటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి ఈ సమస్యలో యూదులు కనబడతా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ ఆపాదిస్తే వీరు ఎక్కడ ఉన్నారంటే బిడ్డలారా బలురక్కసి చెట్ల మధ్య కనబడు ఒల్లి పద్మం వలె ఉన్నారు. కానీ స్త్రీలలో నా ప్రియురాలు అది సుందరిగా కనబడుతున్నట్లుగా కనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమల్లో ఉన్నారు. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి బిడ్డలారా, సంగమనగా క్రైస్తవులకు శ్రమ లేకపోతే దేవుడు అనుగ్రహించేటువంటి కృపావరాలు మనం పొందుకోలేము. శ్రమ లేనివాడు క్రైస్తవుడు కాదు, అంతే. హల్లెలూయా. అయ్యా నాకు ఏ శ్రమ లేదండి అన్నవాళ్ళు ఉంటారా ఎవరైనా? నాకు ఏ శ్రమ లేదండి, నేను చాలా నిమ్మలంగా ఉన్నానండి అనేవారు ఉంటారు ఎవరైనా? ప్రతి ఒక్కరికి శ్రమ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటుంది. కానీ బిడ్డలారా ప్రతి సమస్యలో ప్రతి శ్రమలో ప్రతి శోధనలో తప్పించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. మనం భయపడవలసిన పని మాత్రం
లేదు. కానీ ఇక్కడ కూడా మనం చూసినప్పుడు దేని బిడ్డలారా, ఎంత భయంకర శ్రమలో వారు చేసేటువంటి ప్రార్థన ఏంటంటే దేని బిడ్డలారా, ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో దేని బిడ్డలారా వారి కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే యూదులను సమూలముగా నాశనము చేయాలని, యూదులను సమూలముగా హతమార్చాలని దేని బిడ్డలారా కసిగట్టి దేని బిడ్డలారా ఆ పనికి పూనుకున్నాడో ఆ హామానే దేని బిడ్డలారా తాను తీసినటువంటి గోతులో తానే పడిపోయాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు కాబట్టి దాన్ని ఇంకా లోపలికి వెళ్ళట్లేదు. కానీ దేని మీద ఏదేమైనప్పుడు కూడా ఈ యూదులందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కనబడుతున్నారంటే, బలురక్కసి చెట్ల మధ్య ఉన్నటువంటి వల్లి పద్మ వలె వీరు కనబడతా ఉన్నారు. భయంకర శ్రమలనే వలయంలో నలిగిపోతూ ఉన్నారు. దేని మీద అలాంటి పరిస్థితుల్లో వారు దేవుని వైపు తిరిగి వారు ప్రార్థన చేసినప్పుడు దేని పెట్టారా, రాజుగారి యొక్క శాసనమే తారుమారులైపోయింది. హల్లెలూయా, రాజు శాసనం వేసినట్టు దాన్ని వెనక తిప్పడం అసాధ్యం. అందుకే దానియేలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చట్టాన్ని మార్చలేకపోయాడు. తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అయినప్పుడు కూడా దానియేలు. హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో వారందరూ కూడా దేని బిడ్డలారా ప్రార్థన చేశారో అప్పుడు దేని బిడ్డలారా ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు యూదులకు అనుకూలంగా మార్చేశాడు. హల్లెలూయా. ఎలాగ మార్చాడంటే దేని అది అద్భుతం నిజంగా. ఎస్తేరు గారు విందుకు పిలవడం, అక్కడ హామాను రావడం, హామాను అదే టైంలో ఆమె కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం, రాజు వచ్చి చూడడం, రాజుగారు చూసిన సందర్భం చూసినప్పుడు రాజుగారు వేరేగా ఊహించుకుని ఆ హామానును ఎవరి కొరకైతే, ఏ ముద్దుకి కొరకైతే ఎన్ని అడుగులు ఊరండేది, దాదాపుగా 50 అడుగులు ఎత్తునటువంటి 50 మూరలు బారునటువంటి ఆ ఉరికమ్మ మీదే ఏ ముద్దుకి కొరకైతే ఉరి చేయించాడో అదే ఉరికమ్మ మీద అదే హామాను ఉరి తీయబడ్డాడు. హల్లెలూయా. ఈ స్టోరీ అంతా మనం తెలుసు. నిజంగా చూస్తే దేవుడు అలాగా స్క్రీన్ మార్చేశాడంతే. దీనివల్ల కేవలం ప్రార్థన వల్ల, కేవలం వారు చేసిన ఉపవాస ప్రార్థన వలన దేవుడు స్క్రీన్ మొత్తం మార్చేశాడు. దేని బిడ్డలారా ఎవరో చక్కగా చెప్పినట్లుగా అక్కడికి ఆయన రావడం, దేని బిడ్డలారా ఆ మొర్దెకై గురించి మాట్లాడడం. నిజంగా చెప్పాలంటే దేని బిడ్డలారా అసలు నిద్ర పట్టలేదండి ఒక రాత్రి ఎవరికి, రాజుగారికి. ఆ నిద్ర పట్టకపోవడం ఏంటో, అన్ని రాత్రులు ఎదురైనాడు, ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఎవరి కృపది? ఏ రోజు చదివిన పుస్తకం ఆ రోజే పుస్తకం తీసుకురామన్నాడు, చదివాడు. ఆ రోజున ఎవరు రాజ్యానికి మేలు చేశారో ఆ మొర్దెకై పేరు బయటపడింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే చెప్తున్నాను, ఒక మాట చెప్పాలంటే స్క్రీన్ మొత్తం ప్రభు మార్చేశాడు. హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా ఈ ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో వారి మొర్రపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల దేని బిడ్డలారా వారి స్థితి, వారి పరిస్థితి మొత్తం టోటల్గా మారిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు దేని బిడ్డలారా ఆ తుది విజయం ఎవరిదయ్యిందంటే యూదుడిదే అయ్యింది. హల్లెలూయా. హామాను ఓడిపోయాడు. ఓడిపోవడమే కాదు, మరణపు గోతులోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఓ ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు మనము కూడా ఈ లోకమైనటువంటి ఈ అరణ్యములో మనం తిరుగుతున్నప్పుడు, బ్రతుకుతున్నప్పుడు దేని బిడ్డలారా ఎన్ని భయంకర పరిస్థితులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, నీ చుట్టూ భయంకరమైన బలురక్కసి చెట్ల వంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేని బిడ్డలారా నేను భయపడవలసిన పని లేదు. మనం ఎలాంటి సొగసు కలిగిన వారమంటే ఒల్లి పద్మమును పోలినటువంటి వారము. హల్లెలూయా. ఏది ఏ ఒక్కటి నీకు నాకు హాని చేయదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వ సందర్భాన్ని చూపిస్తాను. దేని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియేలు ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులతోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక అతను నియమింపవలనని రాజు ఉద్దేశించెను. ఇక్కడ చూడండి, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండురి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను
లోపమైనను కనుగొనలేకపోయిరి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దానియేలు ఈ యొక్క సంసారంలో ఉన్నప్పుడు అతను ఎలాగ పెరిగాడంటే చక్కగా శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడంట. ఎలాంటి బుద్ధి అండి అంటే దాని అర్థం మంచి బుద్ధి కలిగిన వాడు, మంచి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా ఆ యొక్క సామ్రాజ్యంలో ఉంటూ తన పనితనం చేసుకుంటూ ఉంటే అతడు అన్ని విషయాల్లో చాలా నమ్మకస్తుడుగా, యథార్థవంతుడుగా, దేని బిడ్డలారా భక్తి విధానానికి కలిగినటువంటి వ్యక్తి కనుక అతను చాలా ఈ సంవత్సరం ఉన్నట్లుగా మరుసటి సంవత్సరం ఉన్నట్ల అతని పెరుగుదలలో మార్పులు కనబడతా ఉన్నాయి. క్రమక్రమముగా అతడు దేని బిడ్డలారా వర్ధిల్లుతూ ఉన్నాడు. దేని బిడ్డలారా చివరికి ఈ దానియేలు ఎంత ఎదిగాడంటే దేని బిడ్డలారా ప్రధానమంత్రి స్థానానికి ఎదిగిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఎంత ఎదుగుదలవుతూ ఉంటే ఇప్పుడు దేని బిడ్డలారా తనతోటి పనివారు, తనతోటి ఉద్యోగస్తులు దేని బిడ్డలారా ఏం చేశారంటే ఈ దానియేలు యొక్క పరిస్థితిని చూసి, ఇతని యొక్క ఎదుగుదలను చూసి ఏం ఆలోచించారంటే ఇతని గనుక మనం విడిచిపెడితే ఆ రాజుగారు నియమించిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మనల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లా. దానియేలు పట్టించుకున్నట్లుగా మనల్ని పట్టించుకోవట్లా. దానియేలు ఉన్నంత వరకు మనము లెక్కలోకి రాము, దానియేలు ఉన్నంత వరకు మన పేరు బయటకు రాదు అని దేని బిడ్డలారా ఏం చేశారంటే దానియేలులో ఏదో ఒక లోపాన్ని పట్టుకుని, దానియేలులో ఏదో ఒక తప్పిదమును చూపించి దానియేలును కిందకు అణిచివేయాలనేటువంటి ఉద్దేశాన్ని దేని బిడ్డలారా అధిపతులు, దేని బిడ్డలారా కొంతమంది అధికారులు కుయుక్తిగా ఆలోచించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. కుయుక్తిగా ఆలోచించడం మొదలుపెట్టి ఇప్పుడు దానియేలులో ఏమి లోపము కనబడుతుందా అని చాలా కాలము దేని బిడ్డలారా వారు వేచి ఉండి కనిపెడుతూ వచ్చారు. కానీ దానియేలు యథార్థవంతుడు కనుక తనలో కొంచెమైనా కానీ ఎక్కడ కూడా చిన్ని లోపాన్ని వారు పట్టుకోలేకపోయారు. హల్లెలూయా. చిన్ని లోపాన్ని కూడా వారు పట్టుకోలేకపోయారు. అప్పుడు ఒకటి ఆలోచించారు వాళ్ళు, ఏంటంటే దానియేలు ఎక్కడ దొరుకుతాడా, దానియేలు లోపం ఏమిటో దేని బిడ్డలారా వారు ఆలోచించడం మొదలుపెట్టారు. బలహీనత ఏమిటో ఆలోచన మొదలుపెట్టారు. ఎప్పుడైనా సరే ఒక శత్రువు మన మీద దాడి చేయాలంటే ఆ శత్రువు మన యొక్క బలహీనత మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. అవునా కదా? ఒక బలవంతుని కొట్టాలంటే వాడు బలహీనత మీద దెబ్బ కొట్టాలి. అలాగే దేని బిడ్డలారా ఇప్పుడు దానియేలు యొక్క బలహీనత ఏంటి? ప్రార్థన చేయటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని బిడ్డలారా ఇప్పుడు దానియేలు యొక్క బలహీనత ఏమిటబ్బా అని దానియేలుని కొద్ది కాలం నుండి వారు కనిపెడుతూ వచ్చారు కనుక వారు తెలుసుకున్న విషయం ఏంటంటే దానియేలు ఒక పూట భోజనం లేకపోయినా పట్టించుకోడు, కానీ దానియేలు ఒక పూట ప్రార్థన లేకపోతే చచ్చిపోతాడు. హల్లెలూయా. ఇప్పుడు దేని బిడ్డలారా దానియేలుకు ఆహారము కంటే, దానియేలుకు మిగిలిన కార్యక్రమాలన్నిటికంటే కూడా అతి ప్రాముఖ్యముగా తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించేది ఈ లోకంలో ఏదైనా ఉన్నదా అంటే దేవునితో నిత్యము మాట్లాడే ఆ ప్రార్థనే. హల్లెలూయా. ఆ ప్రార్థన చేయకపోతే దానియేలు ఉండడం. హల్లెలూయా. కాబట్టి దానియేలు దగ్గర మన దానియేలుని కొట్టాలంటే, దానియేలుని హతమార్చాలంటే ఈ ఒక శాసనం మనం చేయాలి. ఏం తెలుసా? రాజు వద్దకు వెళ్ళి ఎవ్వరు కూడా 30 రోజులు అంటే 1 నెల రోజులు వచ్చారు రాజు దగ్గరికి. రాజా, ఇదిగో నీ దగ్గర ఒక శాసనం పెట్టాలి, మేము అర్జిస్తున్నాం. అదేంటంటే 1 నెల రోజులు మన సామ్రాజ్యంలో నీకు ఎవరు విధేయత చూపిస్తున్నారో, ఎవరు విధేయత చూపించట్లేదో తెలుసుకోవడం కోసం ఒక పరీక్ష పెడదాం రాజా అన్నారు. ఏంటంటే ఈ 30 రోజులు కూడా నీకు తప్ప ఏ దేవుడికి, నీకు తప్ప ఏ రాజుకుని, నీకు తప్ప ఏ మనుషునికి నమస్కారము చేయడానికి వీలు లేదు అనే శాస్త్రాన్ని పెడదాం రాజా. హల్లెలూయా. అప్పుడు ఎవరు నీకు విధేయత చూపిస్తున్నారు, ఎవరు నీకు విధేయత చూపించట్లేదు అర్థమవుతుంది రాజా అని కాస్తంత వాళ్ళు మసాలా వేసి దేని బిడ్డలారా రాజు వద్ద చెప్పారు. హల్లెలూయా. నిజంగా ఏం చేస్తారు? ఓకే అన్నాడు. దేని బిడ్డలారా ఎప్పుడైతే ఈ చట్టాన్ని తీసుకొచ్చాడో దేని మీద చెప్పుకున్నాం మనం, ఈ దానియేలు యొక్క బలహీనత ఏంటంటే ప్రార్థన చేయకపోతే ఉండడం. హల్లెలూయా. ఉండలేడు, ప్రార్థన చేయకపోతే బ్రతకలేడు. ఆమేన్. దేని బిడ్డలారా మనం చూసినప్పుడు ఈ 10వ వచనంలో మనకు కనబడుతోంది, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునిను అతడు
తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చాను. గట్టిగా చెప్పలు కొడదామా, ప్రవేశిద్దామా? హల్లెలూయా. అట్టి శాసనము తనకు తెలియకుండా లేదు. అక్కడ చాలా వివరముగా రాయబడింది. ఇట్టి శాసనము తెలిసినప్పటికీ కూడా ఏం చేశాడు? భయపడలేదు. ఆమేన్. భయపడలేదు. ఏమని భయపడలేదు? నా రాజు నా స్నేహితుడే కదా, నేను ఏం చేస్తానన్నట్టుగా భయపడ్డా లేదా? అది కాదు. రాజు తన స్నేహితుడైనా కానీ శాసనమే. హల్లెలూయా. దేని పెట్టాడు? ఎవరికి భయపడ్డాడంటే దేవునికి భయపడ్డాడు కానీ రాజుకు భయపడలా. నిజంగా దేని పెట్టారా? బలహీనత దెబ్బ కొట్టడం అంటే ఇదే. నిజంగా ఒక మాట చెప్తున్నాను. దేని పెట్టారా? మంచి బలముగలైనటువంటి వ్యక్తి మన బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఎవరు? సంసోన్. అతను బలహీనత ఏంటో తెలుసుకోవడానికి ఫిలిస్తీన్లు ఎవరిని ఎరగవేశారు? ఒక స్త్రీని ఎరగవేశారు. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేయాలి తెలియలా. ఇప్పుడు ఈ సంసోన్ యొక్క బలహీనత ఏమిటా అని ఎన్నో దినాల నుంచి అడుగుతుంది. ఏవైనా పురుషుడు అనేవాడు ఆడపిల్ల దగ్గర కాస్తంత బలహీనుడే. హల్లెలూయా. కాబట్టి దేని పెట్టారా? అడిగింది కాస్తంత మెత్తబడి, సరే నా బలహీనత ఇది, నా తల వెంట్రుకల్లో నాజీరు చేయబడినటువంటి నా తల వెంట్రుకలలో నా బలం ఉంది అని చెప్పాడు. హల్లెలూయా. శుభ్రంగా కాళ్ళు చేతులు అన్నీ కట్టేసి గుండు గీయించేసింది. హల్లెలూయా. గుండు గీయించేసి ఫిలిస్తీన్లు వస్తున్నారు అనగానే మనోడు చాలా బలంగా ఉన్ననుకుని లేచాడు. బలమంతా చచ్చిపోయింది. హల్లెలూయా. బలహీనుడైపోయాడు. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఎంత బలము కలిగినటువంటి సంసోను దెబ్బ కొట్టాలంటే వారి బలము చాలకపోయేసరికి ఈ సంసోను బలం ఎక్కడుందో తెలుసుకుని దాని మీద కొట్టడానికి ప్రయత్నం చేశారు, కొట్టారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ దానియేలును కొట్టాలంటే, దానియేలును వంచాలంటే ఏమిటి? ఆయన బలహీనతని చూసినప్పుడు దేని బిడ్డలారా, ఒకటే ప్రార్థన. దేని బిడ్డలారా, మనం కూడా చాలామంది నేటి సమాజంలో ఆహారానికి సమయాన్ని ఇస్తారు. ఇది చాలా చెప్పాను మీ అందరిలో. ఆహారానికి సమయం ఇస్తారు. టీ తాగకపోతే తలపోటు వచ్చేస్తుంది అంటారు. ఖచ్చితంగా ఫ్లాస్కో ఈ మధ్యన సంకలో ఎత్తుకుపోతున్నారు. ఇదివరకు టీ ఫ్లాస్కోయే అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఇది వాటర్ ఫ్లాస్కోయే, టీ ఫ్లాస్కో తెలియట్లేదు. ఏమైనా చూస్తే ఈ వాటర్ పట్టుకెళ్తాడు ఎవరు అనుకుంటాం, కానీ అడిగితే టీ అండి, టీ టైం తాగకపోతే తలపడి వచ్చేస్తుందండి అంటున్నారు. హల్లెలూయా. అంటే దేని బిడ్డలారా, టీ తాగడానికి సమయం, భోజనం చేయడానికి సమయం, పండుకోవడానికి సమయం. హల్లెలూయా. ఒక్కొక్కడికి ఒక పూట భోజనం భార్య లేటుగా పెడితే ఆ ప్లేట్ వెళ్ళి గుమ్మం వదల పడుతుంది. హల్లెలూయా. అవునా కదా? కూరలో ఉప్పు తక్కువ వేసినా దూరంగా పడుద్ది. అంటే తిండికి నిద్రకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేని బిడ్డలారా, శక్తి కలిగినటువంటి ప్రార్థనకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. హల్లెలూయా. దేని బిడ్డలారా, మనమైతే ఒక పూట భోజనము లేకపోతే ఇబ్బంది పడతాం, కానీ దేని బిడ్డలారా దానియేలుకు మాత్రం 3 పూట్ల ప్రార్థన లేకపోతే దేని బిడ్డలారా తాను ఎంతో దుఃఖాక్రాంతుడవుతాడు. హల్లెలూయా. ఆయనకు భోజనం లేకపోయినా పర్వాలేదు, దేని బిడ్డలారా ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఆయనకు మాత్రం కావాల్సింది ప్రార్థన. 3 పూట్ల ప్రార్థన కావాలి. దేని బిడ్డలారా ఈ చట్టం చేసినప్పుడు కూడా కిటికీ తలుపులు తెరిచి దేని బిడ్డలారా యథావిధిగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసుకుంటే ఈ విషయాన్ని తీసుకువెళ్ళి దేని బిడ్డలారా రాజు వద్ద చెప్పారు. హల్లెలూయా. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రాణంగా ప్రేమించాడు. తన ప్రాణము కంటే తన దేహము కంటే కూడా తాను దేవునితో మాట్లాడడానికి ఇచ్చినటువంటి విలువ చాలా గొప్పదిగా కనబడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా ఈ విషయం తెలియగానే రాజు దగ్గరికి వెళ్ళింది. ఈ విషయం వెళ్ళగానే దేని బిడ్డలారా అవునా దానియేలు ఇలా చేశాడా అని దేని బిడ్డలారా తన కళ్ళల్లో కన్నీరు అలాగే పెట్టుకున్నాడు. దేని బిడ్డలారా తనకు ఇష్టం లేదు నిజంగా దానియేలుని సింహాల బోన్లో వేయడం, కానీ శాసనం వెలుడైపోయింది. వెంటనే దేని బిడ్డలారా ఒక రాజుగారి యొక్క ఉద్దేశం బట్టి ఆ యొక్క సింహాల బోన్లో ఎవరిని వేశారు? దానియేలుని వేశారు. హల్లెలూయా. దేని బిడ్డలారా ఎప్పుడైనా కానీ సింహాల గుహలో ఒక వ్యక్తిని ఆహారంగా వేసేటప్పుడు వారు చేసేటువంటి పనులు ఏంటంటే దాదాపుగా ఒక 3 రోజులు లేకపోతే 2 రోజులు వాటికి ఆహారం పెట్టకుండా ఉంచుతారంట. హల్లెలూయా. ఆకలితో అలమటించిపోతున్నటువంటి సింహాల మధ్యన దేని బిడ్డలారా ఆ వ్యక్తిని వేయాలి. హల్లెలూయా.
దేని బిడ్డ ఎప్పుడైతే ఆహారము కొన్ని దినాల పాటు పెట్టకుండగా ఆకలితో ఉన్నటువంటి సింహాల గుహలో దానియేలుని వేశారు దేని బిడ్డలారా. ఆ దానియేలు ఆ సింహాల గుహలో పడగానే దేని బిడ్డలారా అప్పుడుకు ముందుగానే దేవుడు చెప్పాడు, ఇదిగో భక్తులైనటువంటి దానియేలు మీ మధ్యన కొద్ది దినాలు ఒక రాత్రి మీతో ఉంటాడు, జాగ్రత్తగా చూసుకోండి అని. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా ఎప్పుడైతే ఆ దానియేలు సింహాల గుహలో పడవేయబడ్డాడో ఆ సింహాలు సైతము కూడా దానియేలుట మోకరిల్లాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దేని బిడ్డలారా ఎందుకు ఎంత బలము, ఎందుకు ఎంత శక్తి అంటే దేని బిడ్డలారా ఇప్పుడు దానియేలు ఏ శక్తి కలిగి ఉన్నాడంటే దేవుని ప్రార్థనా శక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా, దానియేలు ప్రార్థనా శక్తి కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దానియేలు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే దానియేలు దేవునితో ఒక అనుబంధాన్ని కలిగి ఉన్నాడు దేని బిడ్డలారా సింహాలు సైతము కూడా దానియేలుకు లోబడ్డాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దేని బిడ్డలారా మరి పరిశుద్ధుడి ఫ్రాన్సిస్ ఒక గ్రామానికి వెళ్ళాడంట. ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు సాయంత్రం అయిపోతూ ఉంది. సాయంత్రం అయిపోతూ ఉంటే దేని బిడ్డలారా అందరూ కూడా ఎవరిలో వారు వెళ్ళిపోయారు లోపలికి, ఎవరు బయట లేరు. అప్పుడు ఇంట్లో నుంచి వస్తూ ఉన్నారు ఒక కుటుంబం. అయ్యా నువ్వు ఎవరో మాకు తెలియదు కానీ అయ్యా ఇదిగో ఈ సమయం అయితే మంచిది కాదు. ఈ సమయంలో ప్రతిరోజు కూడా ఒక భయంకరమైన క్రూరమైనటువంటి తోడేలు వచ్చి మనుషుల మాంసాన్ని తిని వెళ్ళిపోయేటువంటి అలవాటు కలిగినటువంటి ఒక భయంకర తోడేలు వస్తుందయ్యా. ఇప్పటికే చాలామంది వ్యక్తులను చీల్చుకుని తినేసింది. కాబట్టి మనిషి యొక్క మాంసానికి అలవాటుపడినటువంటి ఆ క్రూరమైనటువంటి తోడేలు మా గ్రామంలోనికి వచ్చే టైం అయింది, నువ్వు వస్తే తలుపులు తీస్తాం, లోపలికన్నారా లేకపోతే నువ్వు ఎక్కడికి వచ్చావో ఆ ఇంటికి మరలా తిరిగి వెళ్ళిపో అని దేని బిడ్డలారా వారి ఇంట్లో నుంచి కేకలు పెడతా ఉన్నారు, భయముతో ఉనికిపోతూ ఉన్నారు. అది గ్రామంలోనికి వచ్చే సమయం కాస్త అయిపోయింది. దేని బిడ్డలారా అది గ్రామంలోనికి వచ్చేసింది. దూరంగా ఉన్నటువంటి దేని బిడ్డలారా ఆ యొక్క వ్యక్తిని చూసింది దేని బిడ్డలారా ఫ్రాన్సిస్ గారిని చూడగానే అది నోరు తెరుచుకుని వస్తుంటే ఈ ఫ్రాన్సిస్ గారు అన్నాడు, అక్కడ ఆగు, యేసు నామములో చెప్తున్నాను. హల్లెలూయా అనగానే దేని బిడ్డలారా అది ముందటి కాళ్ళు రెండు పైకెత్తి 2 కాళ్ళతో నమస్కారం చేస్తుందంట ఫ్రాన్సిస్ అని చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా నరమాంసమునకు అలవాటు పడేటువంటి తోడేలా దేవుని యొక్క సేవకునిగా నీకు నేను తెలియపరుస్తున్నాను. ఇక నుండి బుద్ధి కలిగిన దాని వలె ఒక గొర్రె పిల్లలాగా లేక కుక్క పిల్లలాగా ఈ గ్రామానికి వచ్చి ఏ ఇంటి యజమానుడు ఎంత అన్నం పెడితే అంత ఆహారం తీసుకుని నువ్వు తోక ముడుచుకుని వెళ్ళిపోవాలి, కానీ ఏ రోజు మనుషుల మీద నీకు అధికారం లేదు అని ఆజ్ఞాపించాడంట. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఆ సమయానికి వస్తే కాస్తంత కుక్క పిల్లకి అన్నం పెట్టినట్లుగా పెడితే అది తినేసి తోక ఊపుకుంటా మరలా అడవిలోకి వెళ్ళిపోయేదంట. హల్లెలూయా. దేని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శక్తి అంటే ప్రార్థన శక్తి. మీరు దేని బిడ్డలారా మనం చేసే ప్రార్థనకు గనుక ఈ ఉపవాసం అనేటువంటి దీక్షను మనము జోడిస్తే మనం చేసే ప్రార్థన దేని బిడ్డలారా అది శక్తివంతముగా కార్యమును చేస్తుంది. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఉపవాస ప్రార్థన అనేది ఒక ఆజ్ఞ మాత్రం కాదు. బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థన చేయమని ఒక ఆజ్ఞగా దేవుడు పెట్టలా. కానీ ఈ ఉపవాస ప్రార్థన చేయడం వలన మన ఆత్మీయ అభివృద్ధి దేని బిడ్డలారా అది పెరగడమే కాకుండా దేవునితో నీ సహవాసం అధికం అవడానికి కారణమవుతుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ నీ కుటుంబములో నీ జీవితంలో ఆగిపోయినటువంటి కార్యాలు జరిగించడానికి దేని బిడ్డలారా ఈ ఉపవాస ప్రార్థన ఒక రికమెండేషన్ లాంటిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అవునా కదా? రికమెండేషన్ ఉంటే పని ఎక్కువ గమనవుద్ది, రికమెండేషన్ లేకపోతే పని ఆగిపోద్ది. అవునా కాదా? ఒక ఎంఆర్ఓని కలవాలంటే రికమెండేషన్, ఒక కలెక్టర్ గారిని కలవాలంటే రికమెండేషన్, ఒక సీఎం గారిని కలవాలంటే రికమెండేషన్. అది లేకపోతే పని అవ్వదు. ఇప్పుడు దేని పెట్టాలంటున్నాను, నీ ప్రార్థన జీవము కలిగినటువంటి దేవుని దగ్గరకు అతి త్వరగా వెళ్ళి కార్యం తీసుకురావాలంటే నీ ఉపవాస ప్రార్థన ఒక రికమెండేషన్ లాంటిది అన్నమాట. హల్లెలూయా. ఇది చాలా 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 విలువైనది. కాబట్టి దేని బిడ్డలారా ఈ ఉపవాస ప్రార్థనలు లేకపోతే దేవుడి సన్నిధిలో చేసే ప్రార్థనలు దానియేలును ఏం చేస్తుంది దేని బిడ్డలారా సింహాల బోన్లో నుంచి కాపాడింది. నిజంగా దానియేలును దేని బిడ్డలారా ఆయన యథార్థతను చూసినటువంటి రాజు, దానియేలు యొక్క దేని బిడ్డలారా భక్తి విధానం చూసినటువంటి ఈ రాజు దేని బిడ్డలారా మరి పొదయానంట ఆ రాత్రి నాట్యగతులను ఆపేశాడు. డ్యాన్సులు లేవు, రికార్డ్ డ్యాన్సులు లేవు, ఏమీ లేవు, భోజనం కూడా చేయలేదు, ఉపవాసం ఉన్నాడంట. ఎవరి కోసం?
ఒక దానియేలు కోసం ఉపవాసం ఉండి పొద్దున్నే వచ్చి అక్కడ అంటాడు 20 వచనంలో, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అని అతనిని అడిగాను. హల్లెలూయా. ఎవరిని అడిగాడంటండి? రాజు దానియేలు అడిగాడు. ఇప్పుడు దానియేలును అడిగాడంటే ఇతనికి ఎక్కడో కాస్తంత ఏముందంట? విశ్వాసం ఉంది. ఎవరికి? రాజుకి. నిజంగా చచ్చిపోయిన శవంతో బ్రతికి ఉన్నావని అడగలుగుతాడా? అడగలేడు. ఎవరిని అడుగుతాడు? కొంచెం అలా కాస్తంత అటు ఇటు మెదులుతున్న వ్యక్తిని అడుగుతాడు. ఇప్పుడు దేని బిడ్డలారా, రాజు ఒక అన్యుడైనప్పటికీ కూడా ఈ యథార్థత భక్తి కలిగినటువంటి దానియేలును తను గమనిస్తూ వచ్చాడు కనుక దేని బిడ్డలారా, ఈ దానియేలు కలిగిన విశ్వాసాన్ని బట్టి రాజు విశ్వాసాన్ని చూపిస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఏమన్నాడు? ఓ దానియేలు, నీ జీవము కలిగినటువంటి నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా? హల్లెలూయా. ఇప్పుడు అక్కడి నుంచి రిప్లై రావాలి. హల్లెలూయా. అందుకంటే దానియేలు ఏమన్నాడు? హల్లెలూయా. రాజు చిరకాలమునిగా కనగానే దుఃఖమంతా కూడా రాజుగారి దగ్గర పోయింది. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా, అతను ఉన్నటువంటి దుఃఖమంతా కూడా ఆ రాత్రి అంతా సరిగా నిద్రపోలేదు. దేని బిడ్డలారా, అతడు అన్యుడైనప్పటికీ కూడా దేని బిడ్డలారా, దానియేలు ఏ దేవుని సేవిస్తున్నాడో, దానియేలు ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నాడో అదే దేవుని జ్ఞాపకం చేసుకుని యెహోవా దేవునికి రాజు ప్రార్థన చేశాడయ్యా, నీ సేవకుడు చాలా గొప్పవాడయ్యా, నీ సేవకుడు చాలా పవిత్రుడయ్యా, నీ సేవకుడు చాలా యథార్థవంతుడయ్యా, శ్రేష్టమైన హృదయం కలిగిన వాడయ్యా, నీ కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి వెనకాడలేదయ్యా అని దేని బిడ్డలారా రాజు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన నమ్మాడు కనుకనే రాజు ఉదయాన్ని వచ్చి జీవం కలిగినటువంటి దేవుని రక్షించగలిగాడా అని అన్నాడు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళను మూయించెను. హల్లెలూయా. నిజంగా ఈ మాట చదివితే గుండె జల్లుమంటుంది కదండి. ఎంత అద్భుతమైన దేవుడు అండి ఆయన. ఎంత భయంకరమైనటువంటి ముళ్ళ కంచలో ఉన్నాడో రాత్రి. హల్లెలూయా. బలురక్కసి చెట్లు అయితే కాస్తంత గుచ్చుతాయేమో, కానీ దానియేలు ఉన్నది బలురక్కసి చెట్ల కంటే ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు? బలురక్కసి చెట్ల కంటే ప్రమాదకరమైనటువంటి వాటి మధ్యన ఉన్నాడు ఆయన. ఆ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుడు దేవదూతలను దేవుని బిడ్డలారా పంపించంట వారి మధ్యలో పెట్టగా ఈ సింహాలు ఆ రాత్రి ఇవి కూడా ఉపవాసం ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు ఒక మాట అంటాను, దేవుని యొక్క చిత్తం లేకుండా మన జీవితంలో ఏది అనుమతించబడదు. హల్లెలూయా. చాలామంది అంటూ ఉంటారు, నా ఇంట్లో నేను వ్యక్తిని పోగొట్టేసుకున్నానని, నా ఇంట్లో నేను ఇది కోల్పోయాను, ఆస్తి కోల్పోయాను, లేకపోతే సంపద కోల్పోయాను, నష్టపోయాను అని చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు. కానీ అంటాను, దేవుని యొక్క అనుమతి లేకుండా అస్సలు మన జీవితంలో మన కుటుంబంలో ఏది కూడా జరగదు. ఎందుకంటే ఒక వేటగాడు 2 పక్షులు పట్టుకుంటేనంట దేవుని చిత్తం లేకుండా అందులో ఒకటైనా నేల పడదంట. ఇది నాకు చాలా ఇష్టమైన మాట ఇది. హల్లెలూయా. ఆయన సెలవు లేకపోతే, ఆయన చిత్తం లేకపోతే ఆ వేటగాడు పట్టుకున్న పక్షులు ఒకటి కూడా నేల పడదు. అంటే అది మనకు కూర అవ్వదు అది. హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా, ఈ రోజున దానియేలు అంత భయంకర పరిస్థితుల్లో ఉన్నా కానీ తప్పించబడ్డాడంటే దాని అర్థమైనది దేని బిడ్డలారా, కేవలము దేవుని యొక్క కాపుదలలో ఉన్నాడు దానియేలు. హల్లెలూయా. అతను ఎక్కడున్నాడు? భయంకర ప్రమాదంలో ఉన్నాడు. బలురక్కసి చెట్ల మధ్యనే ఉన్నాడు, కానీ దేవుడు ఎలా ఉన్నాడు? వల్లి పద్మం వలె ఎదుగుతున్నాడు. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఆ యొక్క భయంకరమైన ఆ నెబుకద్నెజరు కాలములో ఈ దానియేలు ఎదుగుదల ఎలా ఉందంటే నిజంగా దేని బిడ్డలారా, ఆ బలురక్కసి చెట్ల లాంటి ఆ మనుషుల మధ్యన ఇతని ఎదుగుదల మాత్రం ఒల్లి పద్మంలాగానే ఎదుగుతూ ఉన్నాడు. తన పరిమళ వాసన దేని బిడ్డలారా అనేక మంది ప్రజలకు వెదజల్లుతూనే వచ్చాడు. హల్లెలూయా. ఇలా చెప్పాలంటే దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో యేసేపు కూడా ఉన్నాడు. హల్లెలూయా. యేసేపు కూడా చాలా భయంకరమైన పరిస్థితిలో, కానీ దేని బిడ్డలారా అనేకులకు ఆహారాన్ని పంచిపెట్టేటువంటి వ్యక్తిగా దేవుడు ఆ వ్యక్తిని
వాడుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాలలో ఒకవేళ నీ చుట్టూతో కూడా నువ్వు నీ కుటుంబంలో ఎవరైనా ముళ్ళ పొదల లాంటి బలురక్కసి లాంటి చెట్ల లాంటి వ్యక్తుల ద్వారా నువ్వు ఒకవేళ హింస పొందుతున్నావేమో, ఇబ్బంది పడుతున్నావేమో, కష్టపడుతున్నావేమో, నలిగిపోతున్నావేమో. హల్లెలూయా. కానీ నీ ఎదుగుదల, నీ ఆత్మీయ ఎదుగుదల ఎవ్వడు ఆపజాలడు. హల్లెలూయా. దేని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు శత్రువు ఎక్కడి నుండో వచ్చి ముట్టడి వేసి చంపుతాడేమో అనుకుంటారు. హల్లెలూయా. కానీ శత్రువు బయట నుంచి రావక్కర్లా, ఇంట్లోనే ఉంటాడు. అవునా? శత్రువు ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటాడు. ఎలాగో తెలుసా? మత్తయి సువార్త 10:21 సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు. కుమారులు పిల్లలు తమ తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మీరందరి చేత ద్వేషించబడుదురు. అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. హల్లెలూయా. ఎవరంట? సహోదరుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. సహోదరుడే సహోదరుడికి శత్రువు. తల్లిదండ్రులే బిడ్డలకు శత్రువులు, బిడ్డలే తల్లిదండ్రులకు శత్రువులు. నిజంగా ఈరోజు ఏం బిడ్డలారా, ఎవరో కాదు శత్రువులు, బయట నుంచి వేరే దేశం నుంచి ఫ్లైట్ మీద వచ్చి నీ మీద దాడి చేయకర్లా. చాలా అనుకుంటారు నాకు శత్రువులు ఎవ్వలేరు అనుకుంటాం. చాలా నమ్ముతాం. హల్లెలూయా. కానీ ఏ రోజున ఆ వ్యక్తి వల్ల తిరుగుబాటు వస్తుందో మనం ఊహించాం. ఆ రోజు తెలిసిద్ది నిజంగా ఇతడేరా బాబు నిజంగా బలురక్కసి చెట్లు అని. అవునా కదా? కానీ అప్పటికి అంతా అయిపోద్ది. మనం నమ్మడం, వాళ్ళని మన గుండెల్లో పెట్టుకోవడం అంతా అయిపోద్ది. ఆ గుండె మీద తడినప్పుడు తెలుస్తుంది బయటికి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యం తెలియపరుస్తుంది మత్తయి సువార్త 10:21 సహోదరుడు సహోదరుని దేని బిడ్డలారా తండ్రి కుమారులను మరణమునకు అప్పగించెదరు అని రాయబడింది. హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా, శత్రువు అనేవాడు ఎక్కడో కాదు. దేని బిడ్డలారా, మన ఇంటిలో ఉండొచ్చు, మన వాడకట్లో ఉండొచ్చు. హల్లెలూయా. నీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని వ్యక్తులు నీ మీద ఎన్నో రకాలైనటువంటి దాడులు చేయించవచ్చు. హల్లెలూయా. నిజంగా ఈ రోజున ఎంత ఎదిగితే కాదు, కనీసం అంత ఎదిగితే కూడా సహించలేకపోవచ్చు. కనీసం ఒక డాబా కట్టుకుంటేనే ఎదురుకున్నా కూడా సహించలేకపోతున్నాడు. ఒక హీరో హోండా బండి కొనుక్కుంటేనే సహించలేకపోతున్నాడు ఒకడు. హల్లెలూయా. నేను ట్రాక్టర్ మీద చూసేవాడిని, నన్ను చూసి ఏడవకురా అని. ట్రాక్టర్ కదా పర్వాలేదు అనుకున్నాను నేను. లారీ మీద కూడా చూసాను, నన్ను చూసి ఏడవకురా అని. ఇప్పుడు లారీలో అనుకున్నాను. మన మధ్య హీరో హోండా మీద బండి మీద నన్ను చూసి ఏడవకురా అని ఉంది. ఓరి నాయన, వీడికి బండి మీద తిరిగే స్వతంత్రత కూడా లేదంటావా? బండి కొనుక్కునే హక్కు కూడా వీడికి లేదంటావా? ఇరుగు పొరుగుడికి. హల్లెలూయా. అంటే ఈ బండి కొనుక్కున్నా కానీ వాచ్లవరికి చుట్టూ ఉన్నారనమాట. అని నాకు అనిపించింది. వీడు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఆడ గుమ్మ ముందు స్టాండ్ అవుతాడు. ఉదయం తలుపుతారో కానీ నన్ను చూసి ఆడవకరా అంటాడు, కనపడదన్నమాట. హల్లెలూయా. అంటే దేని బిడ్డలారా, ఈరోజు నిజంగా సొంత ఇంట్లో వల్లే నీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని పరిస్థితిని కలిగి ఉన్నారు. హల్లెలూయా. నిజమే. కాబట్టి దేని బిడ్డలారా, ఈ రోజున నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నువ్వు నీ చుట్టూ కూడా బలురక్కసి చెట్ల లాంటి సమస్యలు ఉండొచ్చు, బలురక్కసి లాంటి మనుషుల మధ్య నివాసం చేస్తూ ఉండొచ్చు. కానీ దేని బిడ్డలారా, నీకు మాత్రం ఏ అపాయము కలుగదు. హల్లెలూయా. నీకు మాత్రం ఏ అపాయము కలగదు, రాదు. మనం చూసాం దేని బిడ్డ నిర్మాకాండంలో. దేని బిడ్డలారా, మనము ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలును చూసాం. వారికి భయంకర శ్రమ వచ్చింది. ఆ శ్రమలో కూడా విజయం వారిదే అయ్యింది. హల్లెలూయా. తర్వాత దేని బిడ్డలారా, ఎస్తేరు కాలంలో యూదులకు శ్రమ వచ్చింది. ఆ భయంకరమైన శ్రమలో కూడా విజయం యూదులకే వచ్చింది. దేని బిడ్డ దానియేలు కాలంలో మనం చూసాం. ఈ దానియేలు కూడా భయంకరమైనటువంటి శ్రమ కలిగింది. దేని బిడ్డలారా, ఒక మాట చెప్పాలంటే ఆ బలురక్కసి సమస్యల కంటే కూడా దేని బిడ్డలారా మహాభయంకరమైన శ్రమలు వచ్చినాయి. అయినప్పుడు కూడా దేని బిడ్డలారా ఆయన్ని ఎవ్వరు కూడా కదల్చలేకపోయారు. హల్లెలూయా. అప్పుడు అంటాడు రాజు చక్కగా నవ్వుతూ, వారిని బయట తీవయ్యి అంటే బయట తీసిన తర్వాత కౌగులించుకుని అంటాడు, ఇతను ఈ యొక్క సింహాల బోన్లో వేయడానికి గల కారణం ఎవరు? వారందరిని తీసుకొచ్చి ఈ ఆకలితో ఉన్న సింహాలకి ఆహారం చేసేమన్నాడు. హల్లెలూయా. వారి కింద పడకముందే ఎలా ఉన్నాయండి? క్యాచ్ పట్టుకున్నాయి. అది దేవునికి స్తోత్రం కలిగిన. ఆకాశంలోనే క్యాచ్ పట్టుకుని కనీసం దేని బిడ్డ కింద కూడా మాంసం ముద్దపడకుండా ఎముకలతో సహా నములి మింగేసినాయి. అంత ఆకలితో సింహాలను దేని బిడ్డ ఉంచేవారు ఆనాటి కాలంలో. దేని బిడ్డలారా, ఎప్పుడైనా సరే మీరు గమనించండి, క్రైస్తవ సంఘం అనే దానికి ఎప్పుడు కూడా శ్రమలోనే ఉంది. క్రైస్తవ సంఘం
అసలు శ్రమ లేకపోతే క్రైస్తవ సంఘం రూపాంతరం చెందలేదు. క్రైస్తవ సంఘం శ్రమ లేకపోతే రూపాంతరం చెందలేదు. అందుకనే కాబోలు దేవుడు దేని పెట్టారా ఈ క్రైస్తవ సంఘాన్ని ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టాడంటే బలురక్కసి మధ్యనే పెట్టాడు ఆయన. హల్లెలూయా, బలురక్కసి మధ్యనే పెట్టాడు. కాబట్టి ఎప్పుడైతే మనం దేని పెట్టారా దేవుని యొక్క సన్నిధిలో మనము చక్కగా ప్రార్థనాపూర్వకంగా ఎదుగుతూ ఉంటామో అప్పుడు అపవాదన సాతాను కూడా మన మీద దాడి చేయడానికి వాడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. కానీ మనం వాడిని ఎదుర్కోగలగాలి అంటే మనం కలిగి ఉండవలసింది తెలుసా? ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, ఉపవాస ప్రార్థన. ఫస్ట్ మనం చూసినట్లయితే మొదటి శతాబ్ద కాలంలో ప్రియమైన దేని బిడ్డలారా క్రైస్తవ సంఘానికి నీరో చక్రవర్తి కాలంలో భయంకరమైనటువంటి హింస వచ్చింది. చాలా భయంకర హింస వచ్చింది. ఎలాంటి భయంకర హింస అంటే దేని బిడ్డలారా నీరో తన యొక్క భవంతి పరిమాణం చాలా తక్కువగా ఉంది. ఆ భవంతి యొక్క పరిమాణాన్ని తను పెంచుకోవడానికి స్థలం లేదు. స్థలం లేకపోవడం వలన తాను ఏం చేశాడంటే 36 క్రీస్తు శాఖ 61 సంవత్సరంలో దేని బిడ్డలారా ఏం చేశాడంటే ఆయన ఆ యొక్క రాజ్యానికి ప్రక్కనటువంటి 2 భాగాలలో 2 కాలనీలకి నిప్పండిచ్చాడు. హల్లెలూయా, నిప్పండిచ్చేస్తే అక్కడ ఈ నిప్పు ఆ నీరో చక్రవర్తి తగలబెట్టేసి తన మీదకి నింద రాకుండగా ఏం చేశాడంటే అమాయకమైనటువంటి క్రైస్తువుల మీద ఆ నిందను మోపాడు. హల్లెలూయా, ఇదిగో మన యొక్క పట్టణములో ఉన్నటువంటి క్రైస్తవులే ఈ ఇళ్లకు ఈ గృహాలకు నిప్పట్టించారు అనేటువంటి దేని బిడ్డలారా మరి ఒక నిందను క్రైస్తవుల మీద మోపగా ఆనాటి క్రైస్తవ సమాజం దేని బిడ్డలారా అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వం రోమీయుల చేత భయంకర హింసకు గురయ్యారు. రోమీయుల చేత భయంకర హింసకు గురయ్యారు. వారు ఎలాగ చంపబడ్డారంటే దేని బిడ్డలారా మరి కొంతమంది ఎద్దుల కొమ్ముల చేత పొడవబడ్డారు. కొంతమంది దేని బిడ్డలారా సిలువ వేయబడ్డారు. కొంతమంది దేని బిడ్డలారా జంతువు యొక్క చర్మములను అంటే జంతువు యొక్క చర్మాలలో క్రైస్తవులను దేని బిడ్డలారా కత్తులతో పొడిచి ఆ చర్మములో పెట్టి వారిని మూట్ల కింద కుట్టేసి దేని బిడ్డలారా క్రూర శునకాలకు వాటిని ఆహారంగా వేస్తే ఆ భయంకరమైనటువంటి క్రూర శునకాలు ఆ జంతువు యొక్క చర్మం ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని చీల్చి చండాడి తినేసేవి. హల్లెలూయా, అంత భయంకరమైనటువంటి దీని మీద పరిస్థితిని ఆ యొక్క నీరో చక్రవర్తి కాలంలో దేని బిడ్డలారా ఎదుర్కొన్నారు. అంత భయంకరమైనటువంటి ఆ శ్రమలలో కూడా వారు ఎంత మాత్రం కూడా దేని బిడ్డలారా క్రైస్తవ విశ్వాసం నుండి తిరిగిపోలేదు. హల్లెలూయా, తిరగలేదు. క్రైస్తవ సంఘానికి దేని బిడ్డలారా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా దేని బిడ్డలారా శ్రమలు అనేటువంటి వలయంలోనే ఉంది. కానీ అయితే దేని బిడ్డలారా అన్ని శ్రమలో కూడా ఈ క్రైస్తవ సంఘం ఎలా కనబడతా ఉందంటే దేని బిడ్డలారా మరి ఒల్లి పద్మం వలె కనబడతా వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈనాటి క్రైస్తవులు కూడా మనం చూస్తే చాలామంది దేని బిడ్డలారా చాలా భయంకరమైన ప్రమాదకరమైనటువంటి బలురక్క చెట్ల మధ్యన ఉన్నాం. మనం ఖచ్చితంగా ఉన్నాం. హల్లెలూయా, లేదని చెప్పడానికి లేదు. మొన్న మధ్య కూడా ఒక దైవ సేవకుని దేని బిడ్డలారా మరి చంపేసి రాళ్ళతో కొట్టి చంపేసినట్లుగా మరి దేని బిడ్డలారా మనం చూసాం. హల్లెలూయా, కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఉన్నాయి. మరి ముఖ్యంగా దేని బిడ్డలారా మనది భారతదేశం కనుక మరీ ఎక్కువగా మనకి అలాంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కానీ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ ఎలాంటి బలురక్కసి చెట్ల లాంటి సమస్యలు బలురక్కసి లాంటి మరి ఇబ్బందులు మనకు ఉన్నప్పటికీ కూడా దేని బిడ్డలారా మన పక్షాన ఉన్నటువంటి దేవుడు శక్తిమంతుడు కనుక దేని బిడ్డలారా ప్రతి సమస్య నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. యోహాను సువార్త 16:33 చూడండి. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీకు నేను చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా, దేని బిడ్డలారా ఇక్కడ కూడా తుది విజయం ఎవరిది అంటే దేని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుదే. హల్లెలూయా, ఆయన కూడా దేని బిడ్డలారా ఆయన బ్రతికినటువంటి దినాల్లో ఆయన ఎన్నో శ్రమలు 33 సంవత్సరాల్లో ఎన్నో భయంకరమైన ఇబ్బందులు అనుభవించాడు. కానీ దేని బిడ్డలారా ఆయన తుది విజయం ఏదంటే క్రీస్తు ప్రభు వారిది అయ్యింది. హల్లెలూయా, ఆయన అన్నాడు ఇదిగో లోకములో మీకు అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు మీకు కలుగుతాయి, కానీ నేను మీకు చెబుతున్నాను మీరు మాత్రం ధైర్యము తెచ్చుకోనండి. హల్లెలూయా, ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకోవాలి? లోకమును జయించినటువంటి నన్ను చూసి మీరు
ధైర్యం తెచ్చుకోండి. మీరు కూడా నేను లోకమును జయించినట్లుగా, నేను లోకమును ఎలాగైతే జయించానో, అపవాదులు ఎలాగ జయించానో, మీరు కూడా అదే విధముగా జయించగలుగుతారు అని దేని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టముగా చెప్పబడింది. హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా మనము మన జీవితంలో మన కుటుంబ పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులైనా ధైర్యంగా ఉండండి. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. అది ఏ సంస్థలో, ఒక ఉద్యోగంలో నువ్వు చేస్తున్నప్పుడు, నీ ఆఫీసులో ఒకవేళ నీ చుట్టూ బలురక్కసి లాంటి వారు ఉండొచ్చు, నీ ఇంట్లో బలురక్కసి వారు ఉండొచ్చు, లేకపోతే నువ్వు చేసే కంపెనీలో బలురక్కసి చెట్లు లాంటి వారు ఉండొచ్చు. ఎవరు ఎన్ని విధాలుగా నీ ఎదుగుదలను నిన్ను అణిచివేయాలని, అణిచిపెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దేని బిడ్డలారా ఎవరు నిన్ను ఏమీ కూడా చేయలేరు. హల్లెలూయా. కాబట్టి దీని బిడ్డలారా అది ఆత్మీయ జీవితమైనా, అది ఆర్థికపరమైనటువంటి విషయమైనా, లేకపోతే ఏదైనా కానీ మనల్ని అణిచిపెట్టాలని చుట్టుప్రక్కల ఉన్న ఆ ఏది కూడా దేని బిడ్డలారా మనల్ని ఏది కూడా అణిచివేయలేదని మనం గుర్తెరగాలి. హల్లెలూయా. ప్రార్థన బాగా చేయండి. ప్రార్థనలో మీరు చేసే ఉపవాస ప్రార్థనలు చాలా శక్తివంతమైనవి. ఉపవాస ప్రార్థనల ద్వారా మన జీవితంలో ఏదైతే మనము చూడలేకపోయేమో దాన్ని చూడడానికి ఈ ఉపవాస ప్రార్థనలు అనేవి చాలా శక్తివంతముగా పనిచేస్తాయి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా తండ్రి, సర్వశక్తిమంతుడివైన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన నామానికి లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా ఇదిగో ప్రభువా, నిజమే సంఘమే బలురక్కసి చెట్ల మధ్య ఉంచావు. ఎందుకంటే నాయన బలురక్కసి మధ్యన ఉంటేనే ఆ సమస్యలని వలయములో చెక్కబడినప్పుడు ప్రార్థనకు దగ్గరై అయ్యా నీలో రూపాంతరం అవడానికి కారణమవుతుంది. కనుకనే ప్రభువా మా జీవితాల్లో ఎంత భయంకరమైన బలురక్కసి నేను మా చుట్టూ ఉన్నా కానీ ఏ ఒక్కటి మాకు హాని చేయకుండా కాపాడే దేవుడు నువ్వు ఉన్నావు, కాపాడే తండ్రివి మాతో ఉన్నావు. మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.